ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ పాలసీ వెనుక సుమారు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలకు చెందిన భూములలో 50% ప్రజల అవసరాలకు ఉపయోగించే డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఒక ఎకరానికి 20 కోట్ల రూపాయలు ఉంటుంది. 20 కోట్ల రూపాయలు ఉంటుంది. 20 కోట్ల రూపాయల భూమిని 37 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఏ రకంగా దోసుకుంటుంది అనేది క్లియర్గా చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం మీద దాడి చేసేందుకే మీరు 70 ఎకరాలు ఇక్కడ కొంత రైతులు ఉన్నారు. ఈ రైతుల దగ్గర నుంచి అప్పుడు 3,500 రూపాయలకు ఇతనే వీరే లగడారం ఫ్యామిలీ నుంచి సుమారు రూపాయల కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసినారో ఫస్ట్ ఆ రైతులను పిలిచి ప్రయారిటీ ఇవ్వండి. ఆ రైతులు కొంటారా ఇవ్వండి. ఆ రైతులకు మీరు ఏదైతే 15% ఎస్ఆర్ రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోవండి. కొనకపోతే మీరు డెఫినెట్గా మళ్ళీ 50% పెట్టుకొని మీరు డెవలప్మెంట్ చేయండి. లేకపోతే ప్రభుత్వ యాక్షన్ తీసుకొని కానీ వారికి అప్పనంగా అప్పచెప్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకో అని చెప్పేసి మేము డెఫినెట్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. కాంగ్రెసు కంత్రి మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కురిగిందేంది రమురికి ముఖ్యమంత్రి. 2 ఏళ్ల నుంచి చూస్తే ఏదో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. రేవంత్ సర్కార్ భూముల చుట్టూ తిరుగుతుంది. వచ్చింది మొదలు ఉత్తదే గాయి గత్తర మాటల దుమారం, పప్పు బెల్లాలాగా భూముల పందారు. ఇదే నడుస్తున్నది 2 సంవత్సరాలు. రాగానే మొట్టమొదట మూసీ అభివృద్ధి పేరిట మూసీ